ఏపీలో ఇంధన కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు జంతు హింస వివాదానికే దారితీసింది. రాజకీయ నిరసన కోసం మూగ జీవాలను హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ రష్మి కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలో పెట్రోల్ డీజిల్ కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్ల బండిపై ఎక్కించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే కేవలం ఆటోనే కాకుండా అందులో మనుషులు కూర్చోవటం, ఎడ్ల బండిపైన కూడా జనం ఉండటంతో ఆ భారాన్ని మోయలేక ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఎద్దులను అంతలా హింసించాలంటూ నెటిజన్లు, టీడీపీ మద్దతుదారులు, జంతు ప్రేమికులు మండిపడ్డారు. జంతు ప్రేమికురాలిగా పేరున్న నటి యాంకర్ రష్మి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆ ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై 1000 రెట్లు ఎక్కువగా పడాలి అంటూ పెట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవలే 40 హస్కీ కుక్కలను చంపేసిన ఘటన కూడా గుర్తు చేస్తూ మూగజీవాల పట్ల జరుగుతున్న క్రూరత్వానికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆమె ప్రశ్నించారు.